ఇంకొక డిఫరెంట్ గా కనిపించిందండి. సో అమ్మ సూప్స్ అనేసి, సో ఏంటి అమ్మ సూప్స్ అని డిఫరెంట్ గా ఉంది అని తెలుసుకుందాం అనిపించింది. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సో ఏంటి ఈ అమ్మ సూప్ స్టోరీ తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో బిజినెస్ ఎలా జరుగుతుంది? బాగున్నాను. ఇక్కడ చూసుకున్నా ఇది ఒక డిఫరెంట్ అని చెప్పాలి. సో అమ్మ సూప్స్ ఏంటి అసలు ఇక్కడ స్పెషల్ ఏంటండి? సూప్స్ అయితే స్పెషల్. ఓకే, సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సూప్స్ లో? మన దగ్గర 10 వెరైటీస్ ఉన్నాయి. ఓకే, 10 వెరైటీస్ ఉన్నాయి. చికెన్ హాట్, చికెన్ కార్న్, చికెన్ మ్యాంచో, చికెన్ పకోడా, మష్రూమ్ స్వీట్ కార్న్, మటన్ బోన్ సూప్, ఓకే, టమాటా సూప్. సో పేరు కూడా డిఫరెంట్ గా ఉంది కదా, అమ్మ సూప్స్. సో పేరు ఎందుకు అలా డిఫరెంట్ గా పెట్టుకున్నారు? ఇది మా అమ్మ చేసిన రెసిపీ కాబట్టి అట్లా. అచ్చా, ఓకే. సో విన్నారు కదా, అమ్మ చేసిన రెసిపీనే సో ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది స్టార్ట్ చేసి? 2016 లో స్టార్ట్ చేశారు. ఓకే, సో ప్రైసెస్ ఎలా ఉన్నాయండి మరి? ప్రైజెస్ మటన్ 100 రూపీస్ అండి, కన్వెన్ 70, చికెన్ 70, ఓకే, వెజ్ అయితే 60 అండి. ఓకే, స్టార్టింగ్ 60 నుంచి ఉంది. సో మరి ఇప్పుడు 60 ఉంది అంటే, సో అప్పుడు ఎంత ఉంది మీరు స్టార్ట్ చేసినప్పుడు? 40 రూపీస్ అండి. 40 రూపీస్ ఉంది. సో రెగ్యులర్ ఇక్కడ చాలా బౌల్స్ ఉన్నాయి కదా, సో ఎన్ని బౌల్స్ సేల్ అవుతాయి మీకు? 200, 250 అట్లా. 200, 250. సో ఏ టైంలో ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారు? ఓన్లీ ఈవినింగ్ అండి. ఓన్లీ ఈవినింగ్. సో ఇది టైమింగ్స్ ఏంటండి మరి? 4 10:30 అండి. 4 to 10:30. ఓకే, సో విన్నారు కదా, ఎవరైనా సూప్స్ ట్రై చేయాలి అనుకుంటే 4 to 10:30 మధ్యలో ఎప్పుడు వచ్చినా కానీ ఆరామ్సే కూర్చొని మంచిగా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక మంచి సూప్ ట్రై చేయాలి, ఏది ట్రై చేస్తే బెటర్ అంటారు? వెజ్ అండ్ నాన్ వెజ్ అండి. వెజ్ స్వీట్ కార్న్ బాగుంటుంది, మష్రూమ్ కూడా బాగుంటుంది. స్పైసీ కంటే మష్రూమ్, స్పైసీ తక్కువ అంటే స్వీట్ కార్న్. సో నాకైతే స్వీట్ కార్న్ కావాలి. ఓకే, సో మన కోసం అయితే స్వీట్ కార్న్ సూప్ రెడీ అవుతుంది. చలో. అయితే స్వీట్ కార్న్ సూప్ ఉంది, చూడండి ఎంత బాగుందో కదా. సో పైనుంచి మనకి గార్నిష్కి కాన్ఫ్లెక్స్ వేసారు. సో చూస్తేనే చాలా బాగుంది. నార్మల్గా సూప్స్కి ఎక్కడ ఇవ్వరంట, సో ఇక్కడ స్పెషల్ అని చెప్పొచ్చు. కాన్ఫ్లెక్స్ అయితే ఇస్తున్నారు అండ్ పైనుంచి గార్నిష్ చేసి. సో ఇంత మంచిగా మనకి కళ్ళ ముందున్న తర్వాత టేస్ట్ చేయకుంటే ఎలా చెప్పండి. సో లేట్ ఎందుకు, టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా బాగుంది. సో చాలా ఘాట్ వస్తుంది మనకి. అల్లం వేశారు, అలాగే యాలకులు, ఇలాచి, మిరియాలు, సో సంథింగ్ చాలా వేసారు ఇంగ్రీడియంట్స్ అయితే. సో మనకి ఘాటుగా తినాలి అనుకునే వాళ్ళకైతే సో ఈ సూప్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ అండి. సూప్ అయితే చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి.